గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. మనం అకౌంటెంట్ కావాలనే మంచి ఆలోచనతోటి ఒక ఉన్నతమైన అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో హై పొజిషన్కి వెళ్ళాలన్న ఆలోచనతోటి మనం బీకామ్లు సిఏలు ఇవన్నీ చేసాం. కానీ ఇవాళ చాలామంది వాళ్ళు జూనియర్ అకౌంటెంట్స్గానే సెటిల్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా సీనియర్ పొజిషన్లోకి వెళ్ళడానికి సరైన వాతావరణం దొరకట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళలో జాబ్ దొరకనంత వరకు నేను ఒక మంచి అకౌంటెంట్గా ఒక మంచి ఆర్గనైజేషన్లో పనిచేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఆర్గనైజేషన్లో చేరిన తర్వాత అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా తను ఉన్న స్టేజ్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5-6 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ దయతోటి ఇంతకాలం మన దగ్గర పనిచేస్తున్నాడు కదా, ఒక 1000-1500 శాలరీ పెంచుదామని పెంచడమే తప్ప మన వర్తను కొలిసి శాలరీ ఇచ్చిన పరిస్థితి కనపడలేము. ఎప్పుడైతే మన వర్తను కొలిసి శాలరీ ఇవ్వరో ఎప్పటికీ కూడా మనం ఒక అనుకున్న స్థానానికి రీచ్ కాలేము. ఇది ఎవరికి తెలియని పొజిషన్. ఎందుకంటే ఏదో నడుస్తుందిలే అనుకుంటారు తప్పితే నడక ఎంత కాలం. ఎందుకంటే రోజు రోజుకి మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి, కానీ దాన్ని అంత ఆ స్టేజ్లో ఎప్పుడు కూడా ఇన్కమ్ పెరగదు. ఇన్కమ్ పెంచుకోవడానికి సరైన మార్గాలు మనం అవలంబించాల్సిందే తప్ప దానంతట అది ఏ విధమైన మార్పులు తెచ్చుకురాదు. అయితే ఏంటంటే దీంట్లో మీకు డెబిట్ తెలుసు, క్రెడిట్ తెలుసు, జర్నల్ ఎంట్రీస్ కూడా చేయగలుగుతారు, బాగానే ఉంది. అక్కడ వరకు బాగానే ఉన్నారు. కానీ ఇవాళ అన్నీ కంప్యూటరైజేషన్ అయిపోయినాయి. బుక్స్ లేవు. బుక్స్లో చాలా పొరపాట్లు చేస్తాము, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు, అక్కడి నుంచి ఏది చేయలేము. కానీ కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత మీరు అకౌంటింగ్ ప్యాకేజ్లో జర్నల్ ఎంట్రీస్ పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఎంట్రీస్ పాస్ చేస్తారు. ఎందుకంటే క్యాష్ డీలింగ్స్ ఉంటాయి, బ్యాంక్ డీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు చేసేస్తారు. యాజ్ ఇట్ ఈస్గా బ్యాంకులో ఏముందో చూసుకుంటారు, బీఆర్ఎస్ టాలీ చేసుకుంటారు, క్యాష్ను కూడా టాలీ చేసుకుంటారు. ఎక్కడా కూడా ప్రాబ్లం రాదు. ఒకటో అరా ఎక్కడన్నా మీరు ఏదైనా గ్రూపింగ్ మిస్టేక్స్ చేస్తుండొచ్చు, లేకపోతే అది కూడా ఉండకపోవచ్చు. కానీ ఇవాళ ఏమవుతుందంటే మీరు చేసేసిన తర్వాత రిజల్ట్ని కనుక ఒకసారి రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది మీకు? రిపోర్ట్స్లోకి వెళ్ళి దాంట్లో బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకోగలిగితే రిజల్ట్ మీరు చూసుకోగలుగుతారు. ఆ రిజల్ట్లో మీకు పొరపాటును చూడగలగాలి. మీరు పొరపాటు ఉంటుంది ఖచ్చితంగా, చూడగలగాలి. చూడగలిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేసే ఆలోచనని మీరు రావాలి. రెక్టిఫై చేసిన ఆలోచన మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే జర్నల్ ఎంట్రీస్లో నేను పర్ఫెక్ట్ అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీరు రెక్టిఫై చేసుకునే ఆలోచన కూడా మీకు వస్తుంది. అఫ్కోర్స్ మీకు జూనియర్ ఇంటర్లో అసలు రెక్టిఫికేషన్ చాప్టరే వదిలిపెట్టేసిన మహానుభావులు లెక్చరర్స్ ఉన్నారు. ఇవాళ ఛాన్స్ దొరికిందని ఇవాళ ఒక సమీక్షా కార్యక్రమంలో చెప్తున్నారు. ఛాన్స్ దొరికి లెక్చరర్స్ అవుతున్నారు తప్ప ఏ ఆధారం లేకుండా ఏదో మొత్తం టైం గడుపుకోవాలి, 10,000 మనకు వస్తుందని జాయిన్ అవుతున్నారు తప్ప నేను మక్కువతో వచ్చి జాయిన్ కావట్లేదు. మక్కువతో ఎప్పుడైతే జాయిన్ కారో వాళ్ళు కూడా వాళ్ళ యాజమాన్యం అప్పచెప్పిన డ్యూటీని చేస్తారు తప్ప మనస వాచ కర్మన కూడా విద్యార్థికి ఏం కావాలో అందించే పొజిషన్లో వాళ్ళు ఉండరు. అదే ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. సో అదంతా పక్కన పెడితే మనం అంతటా మనం ఎదగడానికి నేను ఎన్నో సందర్భాల్లో నా మోటివేటివ్ వీడియోల్లో చెప్పాను. మీరు అకౌంటెంట్ కావాలనే కోరిక మీలో ఉంటే ఖచ్చితంగా మీరు జర్నల్ ఎంట్రీస్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు. ఓన్లీ జర్నల్ ఎంట్రీస్ విల్ మేక్ యూ ఎ గుడ్ అకౌంటెంట్. దాన్ని చిన్నతనంగా తీసేస్తున్నారు. జర్నల్ ఎంట్రీస్ ఏముంది సార్, మేము ఫస్ట్లో ఎప్పుడో నేర్చుకున్నాం అంటున్నారు. కానీ మీ లైఫ్ లాంగ్ మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ feel as an accountant, those must be followed with you. మనం చనిపోయేంత వరకు అకౌంటెంట్ రూపంలో చనిపోయేంత వరకు మనతోటే ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే మీలో పర్ఫెక్షన్ చోటు చేసుకోగలుగుతారు. అయితే ఒక 10 ఎంట్రీస్ నేను దీంట్లో కొన్ని చేశాను. ఎందుకంటే తప్పులు అంటే మీరు ఎంట్రీ కరెక్ట్ చూసారు, అక్కడ హెడ్డింగ్ కూడా ఎంట్రీస్ ఆర్ కరెక్ట్ బట్ రిపోర్ట్స్ రాంగ్. అదేంటి ఎంట్రీస్ కరెక్ట్గా ఉంటే రిపోర్ట్స్ రాంగ్ ఎట్లా ఉంటాయి? అదే మరి దీంట్లో చిత్రం అదే. కాబట్టి ఏంటంటే మీరు జనరల్గా ఏం చేస్తారు, మీరు ఒక ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుని వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకెళ్ళి మీరు ఆడిటర్ గారికి ఇచ్చేస్తారు. ఆడిటర్ గారికి మీరు లేట్గా ఇచ్చినట్టయితేనేమో వాళ్ళకి తగినంత టైం దొరకదు కాబట్టి దాన్ని ఆటో ఇటో చేసేసి అడ్జస్ట్ చేసేసి ఫైల్ చేసేస్తారు. లేకపోతే వాళ్ళు డెటార్స్ లిస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటారు, క్రెడిటార్స్ని కన్ఫర్మ్ చేసుకుంటారు,
తర్వాత ఫిక్స్డ్ అసెట్స్గా కన్ఫర్మ్ చేసుకుని దానిపైన డిప్రిసియేషన్లో మన్ను మసాన్ని క్యాలిక్యులేట్ చేసేస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలి, ఫ్యాబ్రికేషన్ కాని ఫ్యాబ్రికేషన్ ఇది. ఎక్స్పెండిచర్ విషయంలో, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ విషయంలో కూడా ఫ్యాబ్రికేటెడ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనకు తెలియకుండా పొరపాట్లు జరగడానికి వెళ్ళేది. ఎందుకు అంటే ఆడిటర్ గారి కంటే గొప్పవాడు అకౌంటెంటే నా దృష్టిలో. మాకేమి తెలియదు యాక్చువల్గా. మేము పోస్ట్ మార్టం డాక్టర్లు, చనిపోయిన తర్వాత చేసి ఇవ్వడం మేము. మనిషి ప్రాణం పోయేంత వరకు, ఊపిరి పోయేంత వరకు పక్కనే పేషెంట్ పక్కనుండి అన్ని అబ్జర్వ్ చేయగలిగిన వాళ్ళు అకౌంటెంట్ మాత్రమే, మేము కాదు. కాబట్టి ఏంటంటే మరి ఏదన్నా అమ్మకం జరిగినప్పుడు కానీ, ఒక అసెట్ అమ్మేసినప్పుడు కానీ, లేదా ఒక చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇంకోటి కానీ అయినప్పుడు మీరు ఒరిజినాలిటీ మీకు తెలుస్తుంది కాబట్టి ఎంట్రీ మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆడిటర్ వల్ల జరిగిన ఉపకారం అకౌంటెంట్ వల్ల మీ వల్ల అవుతుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అది ఒక్కటి చేయగలిగితే మీరు ఈజీగా డెఫినెట్గా మీరు గొప్పవాళ్ళు అవుతారు. అయితే ఆల్రెడీ నేను ఒక కిషోర్ ట్రేడర్స్ అని ఒక అకౌంట్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసి పెట్టాను. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూసిన తర్వాత ప్రాబ్లం చేసి ఎటువంటి తప్పులు మీరు చేశారనేది నేను చెప్తా ఉంటాను. అయితే దీంట్లో చూడండి, మీకు కిషోర్ ట్రేడర్స్ 1920 అకౌంట్, క్యాపిటల్ వచ్చేటప్పటికి 2,34,500, దాని వివరణ అక్కర్లేదు. అన్సెక్యూర్డ్ లోన్లో ఏమి లేవు. తర్వాత సండ్రీ గైటార్స్ ఉంది, మీరు కొట్టినట్టయితే సండ్రీ గైటార్స్ ఏముంది, ఏకవీర ట్రేడర్స్, రవీంద్ర చిట్స్, XYZ డిస్ట్రిబ్యూటర్స్, ఈ ముగ్గురు కలిపితే 5,93,000 రూపాయలు మనకు ఉందండి. దాని తర్వాత కరెంట్ లైబిలిటీస్లో శాలరీస్ పేయబుల్ అనేది ఉంది అన్నారా. తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేప్పటికి ఫర్నిచర్ వచ్చేప్పటికి 35,000, వెహికల్ వచ్చేటప్పటికి 70,000 ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా. తర్వాత కరెంట్ అసెట్స్ వచ్చేటప్పటికి క్లోజింగ్ స్టాక్ 1,50,000 అండి. సండీ డెటార్స్లో ఎవరున్నారు చూద్దాం. సండీ డెటార్స్లో రజనీ ఎంటర్ప్రైజ్ అండ్ విచిత్ర చిట్స్ ఉంది అన్నారా. తర్వాత క్యాష్ ఆన్ హ్యాండ్ 2 లక్షలు ఉందండి. బ్యాంక్ అకౌంట్లో ఆ బ్యాంక్ ఏ బ్యాంకు చూద్దాం, ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంకులో 2,50,000 ఉంది. కాబట్టి ఏంటంటే మీరు ఒక్కసారి నేను జస్ట్ ఒక మూమెంట్ ఆగుతాను. కాబట్టి ఏంటంటే మీరు కావాలంటే దీన్ని, ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మనం మొదలుపెట్టిన తర్వాత మార్పులు వస్తాయి. సండ్రీ గైటార్స్లో చూడండి, ఏకవీర ట్రేడర్స్ 78,000 నోట్ చేసుకోండి వీలుంటే. రవీంద్ర చిట్స్ 15,000, తర్వాత XYZ డిస్ట్రిబ్యూటర్స్ 5 లక్షలు నోట్ చేసుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ నోట్ చేసుకోండి అన్నారా. తర్వాత శాలరీస్ పేయబుల్ 15,000 అన్నారా. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఫర్నిచర్ వచ్చేటప్పటికి 35,000, వెహికల్ వచ్చేటప్పటికి 70,000, తర్వాత క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి 1,50,000, సండీ డేటార్స్ వచ్చేటప్పటికి రజనీ ఎంటర్ప్రైజెస్ 1,30,000, తర్వాత విచిత్ర చిట్స్ 7,500 ఉంది అన్నారా. తర్వాత క్యాష్ ఆన్ హ్యాండ్ 2 లక్షలు, బ్యాంక్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ 2,50,000. ఇదండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ ఏప్రిల్ 2019లో మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇలా ఉందండి. తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఎంట్రీస్ పాస్ చేద్దాం. ఎంట్రీస్ పాస్ చేసిన తర్వాత కూడా ఒకసారి చూద్దాము. తర్వాత చూసి మనం ముందుకెళ్దాం. అట్లనే మనకి ఇది వెనక్కి వెళ్ళి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కూడా ఒకసారి చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమీ లేదండి. మీకు ఓపెనింగ్ స్టాక్ 1,50,000 ఉంది. ఎంట్రీస్ ఏం పాస్ కాలేదు కాబట్టి అదే పొజిషన్ ఉంది. మరి దీంట్లో కూడా మార్పులు ఏమైనా వస్తాయేమో మనం చూద్దాం. సో నౌ వి విల్ గో అకౌంటింగ్ ఓచర్లోకి వెళ్దాం. ఓచర్లోకి వెళ్ళి మనం ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి కదా. అసలు మనం ఏమేమి ఎంట్రీస్ పాస్ చేయాలో చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10/5/19 సోల్డ్ ఓల్డ్ ఫర్నిచర్ 27,500 నానా. 27,500 10/5 నాడు అంటే మనకి డబ్బులు వచ్చినాయి అంటే రెసిప్ట్లోనే ఉండాలి. డేట్ మాత్రం 10/5 నారా. 10/5 నాడు ఓల్డ్ ఫర్నిచర్ ఎంతకు అమ్మారండి? 27,580 రూపాయలు మనకు వచ్చినాయండి. ఓల్డ్ ఫర్నిచర్ అనే పదం ఉండదు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ని మనం ఓల్డ్ ఫర్నిచర్ అంటాం, మనకు తెలియటం కోసం చేసి పని. సో మనం ఇక్కడ దేని ద్వారా వచ్చింది మనకి ఫర్నిచర్, ఇది సేల్ కాదు కదా, సేల్ ఆఫ్ ఫర్నిచర్ కాదు ఇది. ఎందుకంటే మనం సేల్ అనేది ఏంటంటే అమ్మడం కోసమే, కొనుంటేనే అది సేల్ అవుతుంది. ఇది అమ్మడం కోసం కొనలేదు, వాడుకోవడానికి. కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ని చేయాలి. ఫర్నిచర్ అకౌంట్
మనకి ఇక్కడ ఎంత ఉందండి? 27,580 రూపాయలు ఏమండి క్యాష్. నారా ఇక్కడ క్యాష్ అకౌంట్ కరెక్ట్ 27,580 వచ్చింది, మనకి 27,580 మనం చూసుకుందాం. దాని తర్వాత ఏప్రిల్ మంత్ శాలరీస్ పెయిడ్ 15,000 త్రూ బ్యాంక్. ఏమంటే ఏప్రిల్ మంత్ శాలరీస్ మనం ఇచ్చాం. ఏప్రిల్ మంత్ శాలరీస్ మనం ఇచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితి ఏమైందంటే మనం ఏం చేయాలి? పేమెంట్లో కొట్టాలి. పేమెంట్లో అది కూడా 10/5 ఉన్నారా? 10/5 నాడు ఇక్కడ మనం శాలరీస్ కదా, శాలరీస్ అకౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000 ఎలా పే చేసామండి? ఆంధ్ర బ్యాంక్ ద్వారా పే చేసాం. సో ఆంధ్ర బ్యాంక్ ద్వారా మనకి పేమెంట్ అయిపోయింది. చెక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే సరిపోతుంది, పెయిడ్ ఉన్నారా? రెండో ఎంట్రీ కూడా అయిపోయింది. మూడో ఎంట్రీ వచ్చేటప్పటికి మనకి సేల్స్ 1,75,000 అండి. మళ్ళీ 10/5 నాడే సేల్స్, క్యాష్ సేల్సే కాబట్టి మీరు రెసీట్లోనే తీసుకోవాలి ఉన్నారా? సేల్స్ అనేది మనకి ఏమో చూద్దాం. సేల్స్ ఉంది 1,75,000 క్యాష్, ఇది కూడా అన్నారా? ఫిగర్ సరిపోయింది, 1,75,000 కదా. ఓకే. తర్వాత 15/5 నాడు రిసీవ్డ్ చెక్ 1,25,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ రజనీ ఎంటర్ప్రైజ్ నుంచి చెక్ వచ్చిందండి 1,25,000. ఇది కూడా 15/5 నాడు మనం 15/5 నాడు వచ్చింది. ఎవరు క్రెడిట్? ఎవరు అంటే మనం ఈ చెక్ ఆంధ్ర బ్యాంకులో వేస్తాం కాబట్టి ఆంధ్ర బ్యాంకు డెబిట్ అవుతుంది, ఇచ్చిన వాళ్ళు క్రెడిట్ అవుతారు. ఇక్కడ ఎవరు? రజనీ ఎంటర్ప్రైజెస్. రజనీ ఎంటర్ప్రైజ్ కూడా మనం అకౌంట్ ఓపెన్ చేస్తుంది. రజనీ ఎంటర్ప్రైజ్ ఆల్రెడీ మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదా. రజనీ ఎంటర్ప్రైజ్ నుంచి అంతా 1,25,000 వచ్చిందండి. ఎక్కడ వేసాం? ఇది ఆంధ్ర బ్యాంకులో వేసాం ఉన్నారా? తర్వాత చూడండి, పెయిడ్ ఏకవేర ట్రేడర్స్ 75,000 త్రూ చెక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ 17/5 నాడు. ఇది పేమెంట్ 17/5 నాడు, ఇది పేమెంట్. ఎవరు? ఏకవేర కూడా ఉంది, ఎందుకంటే మనకు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదండి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఇది ఎంత అండి? ఏకవేర ఎంటర్ప్రైజెస్ 75,000. ఇది కూడా పేమెంట్ బ్యాంకేనండి, త్రూ చెక్ కాబట్టి గో టు ఆంధ్ర బ్యాంక్. తర్వాత ఏముందండి? పర్చేజ్డ్ కార్ ఫర్ ₹7 lakhs విత్ ఎ డౌన్ పేమెంట్ ఆఫ్ 25,000 ఫ్రమ్ బ్యాంక్. ఎక్స్చేంజ్ ఓల్డ్ వెహికల్ వాల్యూడ్ బై ది షోరూమ్ 55,000 అండ్ బ్యాలెన్స్ త్రూ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్. ఇన్ని ఉన్న ఐటమ్స్ అండి. 7 లక్షల రూపాయలకి కారు కొన్నాము. దీంట్లో మనకి 25,000 రూపాయల డౌన్ పేమెంట్ బ్యాంకు ద్వారా ఉంది కాబట్టి మీరు దీన్ని హ్యాపీగా పేమెంట్లోనే తీసుకోవచ్చు. కంపెనీ దీంట్లో క్రెడిట్ ఉండేది తక్కువ కాబట్టి ₹1 మీకు పేమెంట్ ఉన్నా మీరు పేమెంట్లో తీసేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? 20/5 నాడు కారు కొందాం. 20/5 నాడు కారు ఉందా అంటే లేదు. కార్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్ ఎంత ఉందండి? 7 లక్షల రూపాయలు మనకు వచ్చింది. 7 లక్షల రూపాయలకి మనం ఏమి ఇచ్చామండి? మనం ఎంత ఇచ్చాము? 25,000 రూపాయల 25,000 రూపాయలు త్రూ బ్యాంక్ అంటున్నాం. అంటే ఆంధ్ర బ్యాంక్ ద్వారా 25,000 ఇచ్చాం. సరిపెట్టుకోవాలి ఇది ఏమండి. దాని తర్వాత ఇంకా ఏమి ఇచ్చామండి? మన దగ్గర వెహికల్ ఒకటి ఉంది కదా, వెహికల్ ఇచ్చేసాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ వెహికల్ వాల్యూడ్ 55,000 బై ది షోరూమ్ వాళ్ళు 55,000 రూపాయలు దాని విలువ కట్టారట. ఇప్పుడు వెహికల్ను కూడా మనం ఇందాక ఫర్నిచర్ పంపేసినట్టేనండి. ఇది వెహికల్ కూడా 55,000 రూపాయలు ఇచ్చేసాం. ఇంకా మిగతా ఇంకా మిగిలింది ఏముందండి? మీకు మిగిలింది 55,000 అండి. బ్యాలెన్స్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాజ్ లోన్.
ఏమండి హెచ్డిఎఫ్సి నుంచి మిగతా బ్యాలెన్స్ వస్తుంది. హెచ్డిఎఫ్సి కూడా మన దగ్గర లేదు. ఎఫ్సి లోన్ అకౌంట్ అని క్లియర్గా ఉండటం చూద్దాం. ఈ అన్సెక్యూర్డ్ లోన్ అండి, ఇది సెక్యూర్డ్ కాదు. ఎందుకంటే మీకు సెక్యూర్డ్ అంటే అడిషనల్ ఇవ్వాలి. అంటే మనకు 6,20,000 రూపాయలు హెచ్డిఎఫ్సి నుంచి లోన్ తీసుకున్నామండి అన్నారా. దీనికి కూడా మనం 6,20,000 సరిపోయింది చూడండి. 5 5 10 3 9 8 2 10 1.5 7 అన్నారా. 7 lakhs అయిపోయింది అన్నారా. దాని తర్వాత ఏమైందండి, రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ XYZ డిస్ట్రిబ్యూటర్స్ ₹2,25,000 టువర్డ్స్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ మార్కెటింగ్ శాలరీస్ అండి. వాళ్ళ మార్కెటింగ్ శాలరీస్ వాళ్ళు ఇస్తారని ఒప్పందం అయింది, ఎందుకంటే రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. కానీ మనం బ్యాంకు స్టేట్మెంట్ చూసి మనం ఎంట్రీస్ పాస్ చేసుకుంటున్నాం. అప్పుడు జనరల్గా అందరూ చేసేది అదే, బ్యాంక్ స్టేట్మెంట్ రాగానే దాంట్లో చూసుకుంటాం. ఎందుకంటే మనకి 21/5 నాడు మీరు ఎంట్రీ వేసుకుందాం. 21/5 నాడు మీరు రెసీట్ కదా వేసుకోవాల్సింది, బ్యాంకులోంచి వచ్చింది కాబట్టి. XYZ కూడా ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర ఉంది కాబట్టి. మన దగ్గర ఎంత అండి XYZ మనకి ఎంత ఇచ్చారండి, 2,25,000 ఇచ్చారండి. ఈ డబ్బులు ఏం చేసామండి, ఆంధ్ర బ్యాంక్లో వేసాం, అంతే కదా. కంట్రోల్. తర్వాత నెక్స్ట్, రిసీవ్డ్ చెక్ ఫర్ ₹2,50,000 టువర్డ్స్ ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్. ద క్లెయిమ్ వాజ్ 3 lakhs మేడ్ ఆన్ 1/5/19. అంటే 1/5/19 నాడు మనం ఒక క్లెయిమ్ పెట్టాం. ఆ క్లెయిమ్ ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. చూసుకుంటే మనకి అర్థమైపోద్ది. 1/5 నాడు ఒక ఎంట్రీ పాస్ చేద్దాం అన్నారా. 1/5 నాడు ఒక ఎంట్రీ పాస్ చేద్దాం. ఎటువంటి పాస్ చేద్దాం అంటే జనరల్ ఎంట్రీ వేద్దాం. ఎందుకంటే మనకి డ్యామేజ్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. కాబట్టి ఏంటంటే మనకి ఆల్రెడీ ఉందా, డ్యామేజ్ అకౌంట్ 3 lakhs దేంట్లో మన దగ్గర పర్చేజ్డ్ గూడ్సే ఉన్నాయి. ఉన్నారా. 3 lakhs ఆ రోజు మనకి డ్యామేజ్ పర్చేజ్లో తగ్గిపోయింది. దాని తర్వాత జరిగింది ఏంటి, మనకి ఆ రోజు 1/5 నాడే మనం వాడికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మనం డ్యామేజ్ని క్లెయిమ్ చేసాం. మనకి ఆ డ్యామేజ్ 3 లక్షల రూపాయలు మాకు ఇవ్వాలని క్లెయిమ్ చేసాం కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని డ్యామేజ్ రివర్స్ చేసి, డ్యామేజ్ ఎక్కడ ఉందండి, డెబిట్లో ఉంది. కానీ ఎవరికి ఇవ్వాలని చెప్పాము మనం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మనం ఈ 3 lakhs ట్రాన్స్ఫర్ చేద్దాం, చేసి డ్యామేజ్ను క్లోజ్ చేద్దాం. అప్పుడు ఏమైపోయిందండి, డ్యామేజ్ అనేది ఎగిరిపోయింది అన్నారా. డ్యామేజ్ అనేది ఎగిరిపోయింది, మనకి డ్యామేజ్ అనేది ఇక్కడ ఎక్కడ లేదు. సో దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చేసి ఎంట్రీ ఏంటో చూద్దాం.
తర్వాత రిసీవ్డ్ చెక్ రూపీస్ 2,50,000 టువర్డ్స్ ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్. 22వ తారీఖున నాడు మనకు ఒక చెక్ ఇచ్చారు. 22/5 నాడు ఒక చెక్ ఇచ్చారు. చెక్ ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు వచ్చినాయి. అయితే ఇప్పుడు మనం ఎవరు ఇచ్చినట్టు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి 2,50,000 అంతేగా. 2,50,000 టు ఆంధ్ర బ్యాంకులో వేసేసాం. ఓకే. తర్వాత స్క్రాప్ సోల్డ్ ఫర్ రూపీస్ 75,000. 25/5 ఇది కూడా సేల్సే కాబట్టి స్క్రాప్ సేల్స్ అండర్ సేల్స్ 75,000 టు బై క్యాష్. దాని తర్వాత ఓనర్స్ ఫ్రెండ్ సుబ్బారావు ఇష్యూడ్ చెక్ రూపీస్ 25,000 టువర్డ్స్ డ్యూ టు ఓనర్ అన్నారా. ఓనర్ గారికి ఇవ్వాల్సిన 25,000 రూపాయలు చెక్ రూపంలో ఇచ్చేశారు. అయితే మనం ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఆంధ్ర బ్యాంకులో వేసాం, ఆంధ్ర బ్యాంకులో ఇచ్చాం. ఎక్కడి నుంచి వచ్చింది? 25,000 రూపాయల చెక్ వచ్చింది. ఆ 25,000 రూపాయల చెక్ని మనం ఎలా వేస్తాం చూద్దాం. 27/5 ఇది కూడా మనకి ఆల్రెడీ ఉందా సుబ్బారావు అండి 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు ఆయన. 25,000 రూపాయలు మనం ఆంధ్ర బ్యాంకులో వేసేసాం, అయిపోయింది. తర్వాత issued check rupees 89,500 towards daily financer after existing interest 10,000 and documentation charges 500. మనం ఒకరికి లోన్ ఇచ్చాం, డైలీ ఫైనాన్స్ కూడా మనం మెయింటైన్ చేస్తాం. 89,500 రూపాయలు ఆయన చెక్ ఇచ్చాము. చెక్ ఇస్తే అంటే నికరమైన అమౌంట్ 89,500 అంటే 10,000 రూపాయలు మనం ఇంట్రెస్ట్ రూపంలో పట్టుకున్నాం. తర్వాత దస్తావేజులు రాయడానికి ప్రామిసరీ నోట్ ఛార్జెస్ మనం 500 రూపాయలు కట్ చేసుకున్నాం. అంటే 10,500 కట్ చేసుకుని మనం 89,500 ఇచ్చాం. ఇది చెక్ ఇష్యూ చేశాడు కాబట్టి మనకి 30/5లో మీకు లోన్ అకౌంట్ 89,500. ఎందుకంటే మనం చెక్కులో కూడా 89,500 రాస్తాం మనం. తర్వాత బ్యాంకులో కూడా అదే రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి ఏంటంటే మనకి బీఆర్ఎస్ కూడా టాలీ కావాలి, ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి అదే మనం ఇష్యూ చేసేస్తాం. విన్నారా? 89,500. తర్వాత 49,500. 16 రిసీవ్డ్ చెక్ రూపీస్ 1,79,000 టువర్డ్స్ ఫైనాన్స్ 2 lakhs. అంటే మళ్ళీ 16 నాడు ఒక చెక్ వచ్చింది 1,79,000. 16 అంటే రెసీట్ కాబట్టి ఇక్కడ మనం ఫైనాన్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఫైనాన్సే మనకి ఎంత అండి? మనకి 1,79,500. మళ్ళీ అది ఆంధ్ర బ్యాంకులోనే వేసేసాం. ఉన్నారా? నేను నేరేషన్లు ఏమీ రాయట్లేదు, ఎందుకంటే మీకు అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది, తప్పుని ఎలా రెక్టిఫై చేయాలనే ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఆ విధంగా నేను టైంని క్లోజ్ చేసుకోవట్లేదు. రవీంద్ర చిట్స్ క్లోజింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ 15,000. విచిత్ర చిట్స్ క్లోజింగ్ డెబిట్ బ్యాలెన్స్ 7,500. క్లోజింగ్ స్టాక్ 75,000. క్లోజింగ్ స్టాక్ వేసుకుందామండి. క్లోజింగ్ స్టాక్ని ఎలా వేసుకోవాలో చూద్దాం. క్లోజింగ్ స్టాక్ని ఎలా వేసుకోవాలి? మీరు ముందు అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి, అంటే వెళ్ళి లెడ్జర్స్లోకి రండి. లెడ్జర్స్లోకి వచ్చి ఆల్టరేషన్లో మీరు అంతకుముందు ఓపెనింగ్ స్టాక్ ఉంది మనకి. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ 1,50,000 రూపాయలు మనకి అక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది. ఇక్కడ మళ్ళీ 30/6కి మనం చేసుకున్నప్పుడు దాన్ని మనం 75,000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా మనం ఇక్కడ వేసుకోవాలి. 75,000 క్లోజ్ చేయగానే అది వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా.
వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళిందో మనం చూద్దాం. దాని తర్వాత ఇంకేముందండి ఎంట్రీస్లో, ఇక్కడ ఏమంటున్నాడు, రవీంద్ర చిట్స్ క్లోజింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ 15,000 అంటున్నాడండి. రవీంద్ర చిట్స్ క్లోజ్ అయిపోయింది, 15,000 రూపాయలు క్రెడిట్ ఉందంటాడు. మరి ఏమండి, అది క్లోజ్ అయిపోయింది, చిట్ ఫండ్ కంపెనీ క్లోజ్ అయిపోయింది, మీరు క్రెడిటార్స్ లిస్ట్లో 15,000 రూపాయలు ఉంది, కానీ ఎంతకాలం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? ఇదే లిస్టు మీరు ఆడిటర్ గారికి ఇచ్చారనుకోండి, ఆయన క్రెడిటార్ లిస్టులో ఉండిపోద్ది, అది ఎంతకాలం రన్ అవుతుందో తెలియదు. ఎప్పుడైనా మహానుభావులు ఎవరైనా ట్రేస్ అవుట్ చేస్తే దాన్ని నానా తిప్పలు పడి క్లోజ్ చేసుకోవాలి. అట్లనే విచిత్ర చిట్స్ క్లోజింగ్ డెబిట్ బ్యాలెన్స్ 7,500. ఇది చాలా మట్టుకి అకౌంటెంట్స్కి దీని మీద అవగాహన ఉండదు. కాబట్టి ఏంటంటే దీనికి నేను మీకు చెప్పేది ఏంటంటే, రవీంద్ర చిట్స్ క్లోజింగ్ క్రెడిట్ బ్యాలెన్స్ 15,000 అంటే అర్థం ఏంటంటే, ఏమండి, మనకి చిట్టి కట్టాము, లాస్ట్ వరకు ఉన్నాము, మనకు లాస్ట్ వరకు ఉంటే 1 lakh చిట్టి వేసాము, లాస్ట్ వరకు ఉంటే 5,000 రూపాయలు వాళ్ళ కమిషన్ తీసేసిన తర్వాత ఇస్తారు. 1 lakh అంటే 1 lakh ఎవరు, వాళ్ళ కమిషన్ 5% కాబట్టి 5,000 పోతే 95,000 ఇస్తారు. కానీ మీరు 95,000 రూపాయలు క్రెడిట్ వేసుకున్నారు, వాళ్ళకి డబ్బులు కట్టినప్పుడు అలా డెబిట్ చేసుకుంటూ పోయినారు. కానీ మీరు వాళ్ళ ఎంత కట్టినట్టు లెక్క 80,000 రూపాయలే మీరు చిట్టి కట్టారు, కానీ మీకు ఇచ్చింది 95,000. దానివల్ల ఏమైంది, మీరు డెబిట్ కంటే క్రెడిట్ ఉంది కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ 15,000 ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి మీరు, దిస్ ఈజ్ ఎ గెయిన్ ఆన్ చిట్. గెయిన్ ఆన్ చిట్ క్లోజింగ్ డేట్లో మీరు రాసుకోవాల్సింది గెయిన్ ఆన్ చిట్. కాబట్టి దీన్ని రవీంద్ర చిట్స్ని మనం క్లోజ్ చేద్దాం. రవీంద్ర చిట్స్ని మనం క్లోజ్ చేద్దామండి. 30/6 నాడు క్లోజ్ చేద్దాం. జర్నల్ ఎంట్రీస్ తోటి పాస్ చేద్దాం. ఇప్పుడు రవీంద్ర చిట్స్ క్రెడిట్లో ఉంది కదా, అంటే మీరు డెబిట్ చేసేయండి సరిపోద్ది. రవీంద్ర చిట్స్ డెబిట్ చేస్తే 15,000. మనం అక్కడ చూడండి 15,000 రూపాయల క్రెడిట్ కనిపిస్తుంది అక్కడ మీకు, క్లోజ్ అయిపోయింది. ఈ క్లోజ్ మరి దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాం, గెయిన్ ఆన్ చిట్. గెయిన్ ఆన్ చిట్ ఏమవుతుందండి, ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. మనకు బిజినెస్ ఇన్కమ్ కాదు కదా ఇది యాక్చువల్గా. ఆ విధంగా ఇది అంటే రవీంద్ర చిట్స్ కూడా క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇంకేముంది ఇక్కడ, మనకి మిస్ అయిపోయిన ఎంట్రీస్ ఇంకేమున్నాయి, విచిత్ర చిట్స్ క్లోజింగ్ డెబిట్ బ్యాలెన్స్. దానికి రవీంద్ర చిట్స్కి ఇది రివర్స్ అండి. అంటే మనకి ఇక్కడ ఏమైంది, విచిత్ర చిట్స్కి ఇంకా 7,500 రూపాయలు మనం ఎక్స్ట్రా ఇచ్చినట్టుంది. అంటే వాళ్ళు మనకి ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ ఏం లేదు, చిట్టే క్లోజ్ అయిపోయింది. 7,500 మనకి ఇచ్చినట్టు, మనకి ఆయన డెబిట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది మనకు తిరిగి ఇస్తారా, ఇవ్వరు కదా. మరి ఎందుకు అయినట్టు ఇది అంటే, మనం చిట్టి ఏం చేసుకున్నామంటే, మనం ఏం చేసాము, మనం చిట్టి పాడుకున్నాం. చిట్టి పాడుకున్న తర్వాత మనం కట్టింది సపోజ్ 70,000 కట్టాం. 70,000 మనం తీసుకున్నాం. తర్వాత 7,500 కాబట్టి 77,500 కట్టాం అనుకోండి మనం. ఎందుకంటే పాడుకున్నప్పుడు తక్కువ వస్తుంది, కడదాకా కట్టాలి కదా మనం. 77,500 మనకు వచ్చింది ఎంత, 70,000. మనం కట్టింది ఎంత, 77,500. అంటే డిఫరెన్స్ ఏంటి, లాస్ ఆన్ చిట్, అంతే కదా. అది దానికి దీనికి ఆపోజిట్. సో లాస్ ఆన్ చిట్ని కూడా మనం ఎలా మెయింటైన్ చేస్తామో చూద్దాం. అది కూడా 30/6 నాడే జర్నల్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని లాస్ ఆన్ చిట్ని, ఇప్పుడు ఆ గెయిన్ ఆన్ చిట్ ఏం చేసాం, క్రియేట్ చేసాం. ఇక్కడ లాస్ ఆన్ చిట్ని డెబిట్ చేయాలి. అబ్జర్వ్ చేయండి, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. లాస్లు కానీ ఎక్స్పెన్సెస్ కానీ మీకు దాని కిందనే వస్తాయి. చూసారా, అక్కడ లాస్ ఆన్ చిట్ 7,500. ఇక్కడ ఎవరిది, విచిత్ర చిట్ ఫండ్స్. విచిత్ర చిట్ ఫండ్స్ 7,500 పడితే విచిత్ర చిట్స్ కూడా మనకి క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అంతా బాగానే ఉంది. అయిపోయిన తర్వాత మనం విల్ గో బ్యాక్ టు ద బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు చేసేసాం కదా, ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయి కదా, ఎక్కడ మిస్ కాలేదు కదా. మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్ వేసి ఆల్ట్ F1 కొడితే మీకు క్లియర్గా వచ్చినాయి. క్యాపిటల్లో అంతకుముందు ఉన్నదే ఫిగర్ ఉంది. అన్సెక్యూర్డ్ లోన్స్లో మీకు 7,99,500 ఉంది. ఏది ఫైనాన్స్లో 1,79,500 ఉంది.
తర్వాత హెచ్డిఎఫ్సి లోను 6,20,000 ఉంది. ఏమండి ఇది ఫైనాన్స్లో 1,79,500 యొక్క ఫిగర్ ఏంటో చూద్దాం. మనం ఇక్కడ ఎంత ఏ డేట్ అంటది 1 జూన్ నాడు ఏంటో చూద్దాం. 1 జూన్ నాడు ఎంట్రీ ఏంటో మనం ఇక్కడ చూద్దామండి. 1 జూన్ నాడు ఎంట్రీ ఏంటంటే మనకి ఇక్కడ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ 1,79,000 టువర్డ్స్ ఫైనాన్స్ ఆఫ్ 2 lakhs. ఏమంటే 2 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే మనకు వచ్చిన డబ్బులు ఎంత 1,79,500. అంటే దాని అర్థం ఏంటి? ది డిఫరెన్స్ బిట్వీన్ ద లోన్ అమౌంట్ అండ్ ద డిస్పర్సల్ అమౌంట్ ఈస్ 10,500. 10,500 లాస్ అంటే మన దగ్గర నుంచి కట్ చేసుకుని వాళ్ళు మిగతా డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని వేసుకున్నాము 1,79,500 వేసుకున్నాం, కానీ మనం కట్టాల్సింది 2 లక్షల రూపాయలు. ఎప్పుడైతే 1,79,500 వేసుకున్నామో మనం 2 లక్షల రూపాయల వరకు కడితే చివరాఖరిని మళ్ళీ మనకి 20,500 రూపాయలు వాడు బాకీ ఉంటాడు. అది సాధ్యమయ్యే పని కాదు కదా. ఇది ఏమవుతుందంటే మనకి వాడికి నిజంగా ఇవ్వాల్సిన బాకీ కంటే తక్కువ చూపిస్తున్నాం బ్యాలెన్స్ షీట్లో, అంతే కదా. మరి దీన్ని ఎలా రెక్టిఫై చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఈ ఫైనాన్స్ని ఆల్టర్ చేద్దాం. ఫైనాన్స్ని ఆల్టర్ చేసి ఏం చేద్దాం? మనకి ఎంత అండి లోన్, ఎంత అమౌంట్ ఎంత 2 లక్షల రూపాయలు. సార్ అది మీరు మనకి ఇప్పుడు దీన్ని ఉండంగానే మీకు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే పైన అకౌంటింగ్ ఓచర్ ఆల్టరేషన్ అని కనిపిస్తుంది కదా మీకు, దాన్ని మీరు మార్చేయండి. మార్చి ఎట్లా మార్చేస్తారు? యాక్చువల్గా మీకు లోన్ ఎంత అండి 2 లక్షల రూపాయలు అన్నారా. 2 లక్షల రూపాయలకి ఆంధ్ర బ్యాంక్కి ఎంత ఇచ్చారండి? 1,79,500 రూపాయలు ఇచ్చారు. మనకు వచ్చిన చెక్ అంతే కదా. మరి మిగతా డబ్బులు ఏమైపోయినాయి? మిగతా డబ్బులు మనకి అంతకుముందున్న ప్రాబ్లం లాగే మీకు చూద్దాం. ఇంట్రెస్ట్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంతండి? 10,000 రూపాయలు. తర్వాత ఇది కూడా ప్రాసెసింగ్ చార్జెస్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500 రూపాయలు. ఇంకా 10,000 ఎక్కడ మిగిలింది? సారీ, ఇది 20,000 రూపాయలు. 2 లక్షలు కదా. సో ఈ విధంగా మనం దీన్ని ఆల్టర్ చేసాం. అంటే ఇప్పుడు మీకు బ్యాలెన్స్ షీట్లో కూడా మార్పు వచ్చేసింది. బ్యాలెన్స్ షీట్లో మార్పు ఎంత వచ్చిందండి మీకు? బ్యాలెన్స్ షీట్లో మీకు మార్పు ఎలా వచ్చింది? మీకు బ్యాలెన్స్ షీట్లో అన్సెక్యూర్డ్ లోన్లో మీకు ఎంత వచ్చిందండి? ఇక మీకు 2 లక్షల రూపాయలు అది కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ మీకు 6,20,000 కనిపిస్తుంది అన్నారా. ఈ రెండు హెచ్డిఎఫ్సి కరెక్టే, అది మాత్రం అక్కడ మారిపోయింది. కాబట్టి ఏంటంటే మీరు ఒక్కసారి అది మీరు చూసుకోవాలి. ఒకసారి చూసుకున్నప్పుడు మీకు ఒరిజినల్గా బ్యాలెన్స్ ఎంత ఉందో మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఉన్నాయి. తర్వాత ఇక ఇంకా ఏమున్నాయో చూద్దాం మనం అన్నారా. తర్వాత సండ్రీ క్రెడిటార్స్ వద్దాం. సండ్రీ క్రెడిటార్స్లో ఇక్కడ ఏముందండి? తర్వాత ఈశ్వర ట్రేడర్స్, ఏకవీర ట్రేడర్స్ 3,000 ఉందండి. ఏకవీర ట్రేడర్స్ 3,000 ఏంటి? దాంట్లో మీకు ఏకవీర ట్రేడర్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఏకవీర ట్రేడర్స్ పెయిడ్ ఏకవీర ట్రేడర్స్ 75,000 త్రూ చెక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఏమంటే ఆయనకి 78,000 ఇవ్వాలి అన్నారా. మనం 75,000 ఇచ్చి సరిపెట్టాం. అంటే దాని అర్థం ఏంటి? మీకు ఒక డిస్కౌంట్ ఆఫర్ వచ్చింది మనకి ఇక్కడ. మనం ఏం చేసాము? 75,000 రూపాయలు ఇక్కడ వేసేటప్పటికి మనకి ఇక్కడ బ్యాలెన్స్ ఏం కనిపిస్తుంది? 3,000 రూపాయలు ఇంకా క్రెడిట్ ఉంది. ఫుల్ సెటిల్మెంట్ అంటే ఎప్పుడైనా మళ్ళీ సిండికేటర్లోకి వెళ్ళిపోద్ది. పొరపాటున ఎప్పుడైనా చెక్ రాసిచ్చినా క్యాష్ ఇచ్చేసినా కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ మనం చేస్తుంది పొరపాటే కదా. సో ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎట్లా అడ్జస్ట్ చేసుకుందామో చూద్దాం ఒకసారి. ఏకవీర ట్రేడర్స్కి ఎంత వేస్తారు మీరు? ఆయనకి ఇవ్వాల్సిన ఫుల్ సెటిల్మెంట్ అంటున్నారు కాబట్టి ఇది మీకు తెలుసు అకౌంటెంట్గా. ఇది కొత్తగా ఇదేం ప్రాబ్లం, ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అని రాయిపోయినా మీకు అర్థమైపోద్ది అన్నారా. తర్వాత దీంట్లో మనకి ఆంధ్ర బ్యాంక్ వచ్చేటప్పటికి 75,000 మీరు ఇచ్చారు. తర్వాత ఇంకేమైంది? మనకి 3,000 రూపాయలకి డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఇదేమవుతుందండి? ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. ఆ విధంగా దీన్ని
అడ్జస్ట్ చేసేసుకుంటే మీకు ఆ బ్యాలెన్స్ ఎగిరిపోయింది చూడండి. మీకు చూస్తే ఇక్కడ ఏమైపోయింది, XYZ డిస్ట్రిబ్యూటర్స్ తప్ప ఇక్కడ ఏమీ లేదండి. ఉన్నారా? సిండికేటర్స్లో XYZ డిస్ట్రిబ్యూటర్సే ఉంది. మీకు ఏకవీర అనేది ఎగిరిపోయింది. తర్వాత శాలరీస్ పేయబుల్ 15,000 ఉంది ఇక్కడ. ఏమండి, శాలరీస్ పేయబుల్ 15,000 ఉంటే మరి మనం శాలరీ ఇచ్చేసాం కదండి మనం. చూడండి, ఇచ్చామో లేదో చూద్దాం. ఏప్రిల్ మంత్ శాలరీస్ పెయిడ్ 15,000. మరి అక్కడ ఉండిపోయిందిగా. ఇంకా ఎందుకు ఉండిపోయినట్టు అంటే ఇక్కడ మనం ఒక పొరపాటు ఏం చేసామంటే ఇక్కడ మనం 10/5 నాడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ శాలరీస్ ఏమన్నా ఇచ్చామో చూద్దాం. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే మీకు శాలరీ ఇప్పుడు ఏప్రిల్ మంత్ శాలరీ ఇచ్చారు, దానికి శాలరీస్ అకౌంట్ అట్టు ఆంధ్ర బ్యాంక్ అన్నారు. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మీకు ఏప్రిల్ మంత్లో, మార్చి మంత్లో ఏమవుతుందంటే మనకి ఏప్రిల్ మంత్లో ఏమవుతుందంటే మంత్ ఎండింగ్ నాడు ఇచ్చినా ఇవ్వకపోయినా శాలరీస్ని డెబిట్ చేసి శాలరీస్ పేయబుల్ అనేది క్రెడిట్ రాయాలి. లేదా అక్కడ క్రెడిట్ కనపడదుగా మీకు. మీరు దీన్ని మళ్ళీ శాలరీస్ రాస్తే డబుల్ అమౌంట్ శాలరీస్కి వెళ్తుంది. అంటే ఏప్రిల్ మంత్ ఎండింగ్ నాడు శాలరీస్ ఇవ్వకపోయినా కూడా శాలరీస్ని క్లెయిమ్ చేసాం. అక్కడ మళ్ళీ పేమెంట్ చేసినప్పుడు కూడా మళ్ళీ శాలరీస్ క్లెయిమ్ చేసాం. కాబట్టి మీరు ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి, దీని బదులు మీరు ఇక్కడ శాలరీస్ పేయబుల్ అనేది కొట్టండి. కొట్టేసి దాన్ని ఆల్టర్ చేసేయండి, వెళ్ళిపోద్ది అంతే. ఇక్కడ చూసారా, మళ్ళీ మీకు శాలరీస్ పేయబుల్ కూడా మనకి ఎగిరిపోయింది. మనకి మిగిలిందల్లా ఏంటి, సిండికేటర్స్లో XYZ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఉంది. XYZ డిస్ట్రిబ్యూటర్స్లో మీకు 5 లక్షల రూపాయలు ఆయనకి మనం బాకీ ఉన్నాము. తర్వాత 2,25,000 రూపాయలు కూడా ఆయనకి క్రెడిట్ ఇచ్చాము మనం. ఓకే, దాని తర్వాత ఇంకా ఏముందో చూద్దాం. ఇది అయిపోయింది కదండి. దాని తర్వాత ఇక్కడ మరి XYZ డిస్ట్రిబ్యూటర్స్ని మనం ఒకసారి ఒక లైన్లో ఉన్నాం కాబట్టి ఒకసారి చూసుకుందాం. విన్నారా? దీంట్లో మనకి ఏమైంది, మనకి ఇక్కడ మనకు ఎంట్రీ ఏమి రాశారండి, అది received check from XYZ distributors 2,25,000 towards reimbursement of marketing salaries. జనరల్గా ఎలా ఉందంటే మార్కెటింగ్ బిజినెస్ చేసేటోళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడంటే మీరు మార్కెటింగ్ ఏజెంట్ని పెట్టండి, 40% శాలరీస్ నేను ఇస్తాను అంటాడు. అంటే ప్రతి నెల రెగ్యులర్గా పంపించడు, ఎప్పుడో మధ్యలో ఒకసారి క్రెడిట్ కార్డ్ పాస్ చేయడం లేకపోతే డబ్బులు పంపడం ఏదో జరుగుద్ది. కానీ అట్లనే జరిగింది ఇక్కడ 2,25,000. మనం కామన్ సెన్స్ ఎలా అప్లై చేయాలంటే వాడికి మనం డబ్బులు ఇవ్వాలి 5 లక్షల రూపాయలు. ఈ 2,25,000 రూపాయలు మనం ఏం చేసాం, బ్యాంక్ స్టేట్మెంట్ చూసేసాం. బ్యాంక్ స్టేట్మెంట్లో చెక్ క్లియరెన్స్ ఉంటుంది ఎవరి దగ్గర నుంచి, XYZ. కాబట్టి ఏంటంటే చెక్ క్లియరెన్స్లో మన ఆంధ్ర బ్యాంకు వేసేసి దాన్ని క్రియేట్ చేసేస్తే వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ డిఫరెన్స్ రావట్లేదు, ఏది డిఫరెన్స్ రావట్లేదు మీకు. కానీ వచ్చిన డిఫరెన్స్ అలా మీకు రిపోర్టెడ్ డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా 2,25,000 రూపాయలు ఆయన పేరున జమ పడగొట్టడానికి వెళ్ళేది. ఎందుకంటే ఆయనకే మనం బాకీ, మనం డబ్బులు ఎందుకు ఇస్తాడు, ఆయన ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఆయనకి అగ్రిమెంట్ ప్రకారం 2,25,000 రీఎంబర్స్మెంట్ ఇచ్చిండు. కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే 2,25,000 రూపాయలకి మీరు మార్కెటింగ్ శాలరీని మీరు శాలరీస్కి ఇచ్చేసేసి మీరు దానికి ఆంధ్ర బ్యాంక్ని డెబిట్ చేసి మార్కెటింగ్ శాలరీని క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ దానికి మనం ఒక ఎంట్రీ పాస్ చేసుకుందాం. ఒక ఎంట్రీ పాస్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. దానికి ఆల్ట్ ఏ పెట్టేసుకొని మీరు ఏం చేస్తారంటే మీకు 1/5 నాడు ఒక ఎంట్రీ చేసుకుందాం. 1/5 నాడు ఎంట్రీ ఏంటంటే మీరు జర్నల్ ఎంట్రీస్లో మీకు
క్యాషో లేదా బ్యాంకో పెట్టుకున్నాం. ఆంధ్ర బ్యాంక్ పెట్టుకున్నాం కదా. అయితే ఇప్పుడు మార్కెటింగ్ శాలరీస్ మనకి డెబిట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఎలా మార్చుకోవాలంటే XYZ బదులు మీకు మార్కెటింగ్ శాలరీని క్రియేట్ చేసుకోండి. మార్కెటింగ్ శాలరీని క్రియేట్ చేసుకుని తర్వాత మీకు ఆంధ్ర బ్యాంక్ డెబిట్ చేయండి. మార్కెటింగ్ శాలరీని క్రియేట్ చేస్తే ఏమైంది, క్లోజ్ అయిపోయింది అక్కడ. ఇక్కడ ఆంధ్ర బ్యాంకులో ఆ చెక్ వేసాం కాబట్టి ఇక్కడ మీకు ఏ విధమైన XYZ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఏ విధమైన మార్పు మీకు ఉండదు. XYZలో ఏమైంది, ఒరిజినల్గా ఉన్న బ్యాలెన్సే ఉండిపోయింది తప్ప ఇది ఎగిరిపోయింది. ముందు ఏం చేయాలి, మార్కెటింగ్ శాలరీస్ ఇచ్చినట్టు మీరు క్యాష్ బ్యాంక్ ద్వారా ఇచ్చేసేయండి. దాన్ని రీయింబర్స్మెంట్ చేస్తారు కాబట్టి రీయింబర్స్మెంట్ అంటే ఆయన అకౌంట్లోకి పోతుంది, ఆటోమేటిక్గా ఆయనకి ఇది అయిపోతుంది కాబట్టి అది. దాని తర్వాత ఇక్కడ ఇంకేం మిగిలినాయండి, ఇక్కడ లయబిలిటీ సైడ్ ఎగిరిపోయినాయి అన్నీ కూడా. తర్వాత ఇక్కడ కార్ ఉంది, కార్ని ఒకసారి చూద్దాం. కార్ని ఎంట్రీ ఎలా పాస్ చేశారో చూద్దాం. కార్ని ఎలా పాస్ చేశారు అయితే మనకి కారు గురించి మాట్లాడుకున్నట్టయితే పర్చేజ్డ్ కార్ ఫర్ ₹7 lakhs. ఓకే, వెరీ గుడ్, 7 lakhs. దాని తర్వాత ఏమైంది, 7 lakhs 25,000 క్యాష్ పేమెంట్ అయింది, 25,000 ఆంధ్ర బ్యాంక్ పేమెంట్ అయింది, అది కూడా వెరీ గుడ్. తర్వాత ఎక్స్చేంజ్ ఓల్డ్ వెహికల్ వాల్యూడ్ బై ది షోరూమ్ 55,000 అండ్ ది బ్యాలెన్స్ ఫ్రమ్ HDFC బ్యాంక్. 55,000 రూపాయలు, ఇక్కడ 55,000 రూపాయలు వేసాం. కానీ మన దగ్గర ఉన్న వెహికల్ కాస్ట్ ఎంత ఉంది ఇక్కడ కూడా చూసుకోండి మీకు. తర్వాత వెహికల్లో ఇంకా 15,000 రూపాయలు డెబిట్ కనిపిస్తుంది అక్కడ. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడే తెలిసిపోతుంది, మీరు ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. అంటే మీరు వెహికల్లో నిజంగా మరి వెహికల్ మనం ఇచ్చేసాం కదా, షెడ్లో మనకు వెహికల్ ఉండదు కదా, మరి అప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఏమవుతుంది, ఇదే ఫిక్స్డ్ అసెట్స్ లిస్ట్ మీరు ఆడిటర్ గారికి ఇస్తారు, దీని మీద కూడా ఆయన 15% మీకు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాడు. అంటే లేని ఖర్చుని మనం చేయటం వల్ల మీ ఇన్కమ్ తగ్గిపోద్ది, దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిపోద్ది, చాలా గొడవలు వస్తాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనకు వెహికల్ వెళ్ళిపోయిందో, మనకు వెహికల్ వెళ్ళిపోయినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వెహికల్ కాస్ట్, ఇందాక చూసారా మనం ఫర్నిచర్ అప్పుడు కూడా చేసాం కదా, ఇక్కడ వెహికల్ కాస్ట్ ఎంత ఉందండి మనకి, ఒరిజినల్గా వెహికల్ కాస్ట్ ఎంత మనకి 70,000. అంటే మన దగ్గర వెహికల్ క్లోజ్ అయింది సార్, వెహికల్ లేనే లేదు మనకి, అన్నారా. అయితే ఇక్కడ మీకు మనకి అంటే 15,000 ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ HDFC బ్యాంక్ అంతకుముందు ఎంత ఉందండి, ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే మీకు ఒరిజినల్గా కనిపిస్తుంది 6,20,000. 6,20,000 ఉండాలి. ఇది ఇక్కడ 6,20,000 కొట్టుకోండి. ఇంకా ఎంత మిగిలింది, 15,000. ఈ 15,000 డెబిట్లో డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఇక్కడ ఏమని రాస్తారు, ఇక్కడ మీకు లాస్ ఆన్ వెహికల్ అకౌంట్. సరే క్లోజ్ అయిపోయింది సార్, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయింది కాబట్టి చూసుకోండి, ఇక్కడ కారు మనకి వెహికల్ ఇక్కడ లేకుండా పోయింది. ఇక్కడ వెహికల్ అంతకుముందు ఉంది కదా, ఇప్పుడు వెహికల్ లేకుండా పోయింది. తర్వాత ఫర్నిచర్ కూడా ఏదో గందరగోళం ఉంది. ఈ ఫర్నిచర్ని మనం ఏం చేద్దాం చూద్దాం. ఫర్నిచర్లో జరిగింది ఏంటి, 35,000 రూపాయలు విలువైన ఫర్నిచర్ని మనం ఎంతకు వచ్చిందని మనకి 27,580 రూపాయలు, అంతే కదా. మనం 27,580కి మనం అమ్మేశాం. అయితే యాక్చువల్గా ఫర్నిచర్ విలువ ఎంత అండి మనకి, ఏమండి, ఫర్నిచర్ విలువ 35,000 కదా మనకి, 35,000. క్యాష్ ఎంత వచ్చింది మనకి 27,580. తర్వాత ఇది కూడా ఏమైతుంది మనకి, లాస్ ఆన్
ఇప్పుడు కూడా మీకు మామూలుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫర్నిచర్ ఎగిరిపోయింది, వెహికల్ ఎగిరిపోయింది. అంటే మన దగ్గర సెట్లో లేదు కదా అది. అన్నెసరిగా మనం డిప్రిసియేషన్ లిస్ట్‌కి ఎళ్ళదు. తర్వాత ఒక కారు మాత్రమే మిగిలిపోయింది. కారు ఒరిజినల్‌గా 7 లాక్స్ కొన్నాం. అది ఉండిపోవాల్సిందే. తర్వాత ఇక్కడ క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి 75,000 మనం మార్చేసాం కదా ఇందాకనే. తర్వాత సన్నీ డెటార్స్ వచ్చేటప్పటికి మీకు ఏమైందండి? ఇన్సూరెన్స్ కంపెనీలో రూ. 50,000 ఉందండి. నిజమా అండి రూ. 50,000? ఏమండి మనం రూ. 3,00,000 మనం చూడండి. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వ్యవహారం కూడా చూద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీలో ఏముందండి? ఆహ్, ఆహ్, రిసీవ్డ్ ఎ చెక్ రూపీస్ 250 టువార్డ్స్ ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్. అంటే మనకి 3,00,000 క్లెయిమ్ పెట్టామండి. వాడు 2,50,000 ఇచ్చాడు. ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అని రాయకపోయినా కూడా మీరు ఏమంటే 3,00,000 పెట్టినట్టు కూడా మీకు తెలుసు. వెంటనే మీరు డెబిట్ చేసి పెట్టారు. తర్వాత 2,50,000 అంటే దెబ్బతప్పాలుగా ఇవ్వడు కదా! ఇచ్చే క్లెయిమ్ ఒకటేసారి ఇస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. కామన్ సెన్స్ ఫ్యాక్టర్. కాబట్టి ఇప్పుడు మీరు అతని దగ్గర నుంచి మనకు రూ. 10 కూడా రాదండి. దాన్ని మనం ఎలా క్లోజ్ చేసుకోవాలి? మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం రూ. 3,00,000 ఆయనకి డెబిట్‌లో ఉంది. ఇక్కడ చూసారా? ఇక్కడ మనకి అంటే క్లోజ్ అయిపోయింది. సో, ఆంధ్ర బ్యాంక్‌లో మనకొచ్చింది ఎంత అండి? 2,50,000 వచ్చింది. మరి మిగతాది ఏమైపోద్దండి? మీకు డ్యామేజెస్ అవుతుంది. అంటే ఇక్కడ ఇర్రికవరబుల్ డ్యామేజెస్ అంటారు దీన్ని. అంటే ఇక ఎప్పటికీ మనకి డ్యామేజెస్ క్లోజ్ కావు. అంటే చూసారా? మీకు ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మీకు క్లోజింగ్ స్టాక్ అయిపోయింది. సన్నీ డెటార్స్‌లో ఇంకేం మిగిలిందండి? ఏమండి లోన్ అకౌంట్ 89,500. ఇది కూడా దీని సంగతి ఏంటో కూడా చూద్దాం. మనకి ఏమని రాశారండి? ఇష్యూడ్ చెక్ 89,500 టువార్డ్స్ డైలీ ఫైనాన్స్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ 10,000 అండ్ డాక్యుమెంట్ చార్జెస్ ఇది. చూసారా? అంతకుముందు ఒకటి చూసాం రిసీవ్డ్ చెక్ 1,79,000 దీనికి ఆపోజిట్ అండి అది. దీనికి ఆపోజిట్. సో, దీన్ని కూడా మనం ఏం చేద్దాం? ఏమండి? దీనికి లోన్‌ని 1,00,000 చేద్దామండి. 1,00,000 చేసి ఆంధ్ర బ్యాంక్‌లో మనకి ఎంత వచ్చిందండి? ఆంధ్ర బ్యాంక్‌లో తర్వాత మనకి ఏ రకంగా వచ్చింది అంటే ఇది ఇండైరెక్ట్ ఇన్‌కమ్. ఎంతండి? 10,000. ఇది ప్రాసెసింగ్ చార్జెస్ అండి. ప్రాసెసింగ్ చార్జెస్ 500. సరేనా? ఇప్పుడు లోన్ అకౌంట్ కూడా మనకి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. విన్నారా? సన్‌డ్రీ డెటార్స్‌లో కూడా మనకి ఏం దొరికిందండి? మనకి లోన్ రూ. 1,00,000 ఉంది. రూ. 1,00,000 రావాలి మన దగ్గర నుంచి మనకి. విన్నారా? అక్కడ కూడా రూ. 2,00,000 వాడికి ఇవ్వాల్సి వచ్చింది. రజనీ ఎంటర్‌ప్రైజ్ సంగతి ఏంటో చూద్దామండి. రజనీ ఎంటర్‌ప్రైజెస్‌లో మనకి 1,25,000 వచ్చిందండి. 1,25,000లో రజనీ ఎంటర్‌ప్రైజ్ పరిస్థితి ఏంటి? రిసీవ్డ్ చెక్ రూపీస్ 1,25,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ రజనీ ఎంటర్‌ప్రైజెస్. ఏమండి? అంటే దాని అర్థం ఏంటి? విన్నారా? మనకి డిస్కౌంట్ అలౌడ్ ఇది. ఇందాక అక్కడ ఏమైంది? ఏకవేర ట్రేడర్స్‌లో డిస్కౌంట్ రిసీవ్డ్ మనం పే చేసినప్పుడు. ఇది రిసీవ్డ్ చెక్ అంటే కస్టమర్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మనకి రూ. 5,000 మనకి డిస్కౌంట్ అలౌడ్ కింద వస్తుంది. అంతే కదా! అంటే రజనీ ఎంటర్‌ప్రైజ్ ఫుల్ సెటిల్మెంట్ అంటే ఇంక వాడు ఇవ్వడు డబ్బులు మనకి. విన్నారా? కాబట్టి ఏంటంటే మనకి ఆంధ్ర బ్యాంక్‌లో 1,25,000 వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మనకి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. విన్నారా? ఇది క్లోజ్ అయిపోయింది. ఇంకా మనకి చూడండి ఇంకా ఏం మిగిలింది? క్లోజింగ్ స్టాక్ అది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. తర్వాత సన్ డేటార్స్ వచ్చేటప్పటికి ఎవరెవరు ఉన్నారు? లోన్ ఇది. సుబ్బారావు గారి పరిస్థితి ఏంటో చూద్దాం. ఏమండి? సుబ్బారావు గారి పరిస్థితి ఏంటి మనం చూద్దాం ఒకసారి. సుబ్బారావు గారి పరిస్థితి ఏంటి మనం చూడాల్సింది? ఒక్కొక్క ఎంట్రీ చూసుకున్నట్టయితే రిసీవ్డ్ చెక్
27 ఓనర్స్ ఫ్రెండ్ సుబ్బారావు ఇష్యూడ్ చెక్ 25,000 టువర్డ్స్ డ్యూ టు ఓనర్. ఓనర్ గారికి ఇవ్వాలండి 70,000, అది 25,000. ఈయన ఏం చేసిండంటే ఆ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు తెచ్చుకోండి అన్నారు. కానీ సుబ్బారావు గారికి మనకున్న బంధం ఇక్కడ ఏమీ లేదు. మనకు ఆయన సుబ్బారావు గారు ఎవరో కూడా తెలియదు. అని వెళ్ళి మా సార్ చెప్పారని అంటే 25,000 చెక్ ఇచ్చాడు ఆయన. అలా దీని పేరున చెక్ రాయించండి. కానీ ఈ డబ్బులు ఎవరికి చెందుతాయి? ఓనర్ గారి క్యాపిటల్కి చెందుతాయి. కానీ ఇక్కడ మనం ఏం రాసాము? మనం ఇది జనరల్గా ఇప్పుడు ఈ ఎంట్రీస్ అన్నీ కూడానండి నిజమైన ఎంట్రీస్. ఇవన్నీ కూడా బిజినెస్లో తారసపడతాయి. మీ బుక్స్లో ఎక్కడ కనపడవండి. మీరు ఇంటర్మీడియట్ నుంచి సీఏ దాకా వెళ్ళండి, ఎక్కడ కూడా కనపడవు మీకు. ఇది మాత్రం వాల్యుబుల్ జర్నల్ ఎంట్రీస్. నేర్చుకోవడానికి ఇటువంటి మీకు ఎంత మీ మెదడుకి పదును పెట్టేసి ఊరుకుంటాయి దీన్ని కనుక కేర్ చేయగలిగితే. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సుబ్బారావు గారితో మనకు సంబంధం లేదండి. ఇది ఎవరికి సంబంధం అండి? మనకి ఇది క్యాపిటల్కి సంబంధం, అంతే కదా. మనకు ఆయన తరపు డబ్బులే కదా మనకు వచ్చినాయి అన్నారా. 25,000 ఎంత అంటే అసలు యాక్చువల్గా ఆయన ఇచ్చింది అంతా 20,000 25,000 చూద్దాం, తప్పు రాసాము. 25,000 200. అంటే ఇక్కడ మనకి మనం లోన్ ఇచ్చిన డబ్బులు తప్ప ఎవడు డెటార్స్లో లేడు. మనకి క్యాష్ ఆన్ హ్యాండ్ బాగానే ఉంది, బ్యాంక్ అకౌంట్ బాగానే ఉంది. చూసారా, అన్నీ క్లోజ్ అయిపోయినాయండి, కంప్లీట్ క్లోజ్ అయినాయి. ముందు బ్యాలెన్స్ షీట్కి ఈ బ్యాలెన్స్ షీట్కి ఏ విధమైన సంబంధం మీకు లేకుండా పోయింది. అది చూసుకోండి, ఎందుకంటే చాలా క్లోజ్ అయినాయి. దాని తర్వాత ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీకు చూసినట్టయితే మీకు కొంత కనిపిస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమైంది? ఓపెనింగ్ స్టాక్ 1,50,000 ఉంది, క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి 1,75,000 ఉంది. కానీ ఇక్కడ ఒక అభ్యంతరకరమైన ఇది ఉంది. యాక్చువల్గా ఏంటంటే స్క్రాప్ సేల్ ఏదైతే ఉందో, స్క్రాప్ సేల్ ఇది నాట్ ఏ సేల్. ఎందుకంటే రద్దు అండి. అంటే మనకి అట్ట డబ్బాలు కానీ, తర్వాత 30s కానీ, ఇవన్నీ కూడా మనకి వాడుకోవడానికి పనికిరావు, చిత్తు కాగితాలలాగా అమ్మేసుకుంటాం. కాబట్టి దాన్ని చాలామంది సేల్స్ అంటే సేల్స్ అసలు ఫర్నిచర్ సేల్ చేస్తేనే సేల్ వేసేస్తారు. దీనివల్ల రెవెన్యూ అకౌంట్ దెబ్బతింటుంది, గ్రాస్ ప్రాఫిట్ కూడా దెబ్బతింటుంది. కానీ ఇదేంటి ఒరిజినల్గా ఏంటి? ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ స్క్రాప్ సేల్స్ని మీరు గ్రూప్ మార్క్ చేయండి చాలు. గ్రూప్ అంటే మీరు కంట్రోల్ ఎంటర్ కొట్టండి. కంట్రోల్ ఎంటర్ కొడితే మీకు ఒరిజినాలిటీ కనిపిస్తుంది మీ గ్రూపింగ్. అప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద మార్చేసుకోండి చాలు. ఇంకేమి మీరు చేయాల్సిన ఎంట్రీ ఏం మార్చక్కర్లేదు అన్నారా. అంటే ఇక్కడ ఏమైపోయింది? సేల్స్లో 1,75,000 మాత్రమే మిగిలింది, ఇంకేమి సేల్స్లో లేవు. తర్వాత పర్చేజ్ అకౌంట్ రివర్స్లోకి వెళ్ళిందండి. ఎందుకంటే మీకు ఇక్కడ అసలు యాక్చువల్గా మనకి పర్చేజ్ లేదు ఇక్కడ, కాబట్టి పర్చేజ్ ఒకటి వేయలేదు. తర్వాత క్లోజింగ్ స్టాక్ 75,000 ఉంది. తర్వాత ఏంటంటే ఇందాక మనకు అసలు ఎక్స్పెండిచర్ ఇందాక మనకు ఉన్నదల్లా ఏంటి? ఓపెనింగ్ స్టాకే కనిపించింది, ఏమీ కనపడలేదు. ఇక్కడ చూడండి, డ్యామేజ్ 50,000 పెరిగింది, డిస్కౌంట్ 5,000 పెరిగింది, ఇంట్రెస్ట్ ఒక 20,000 పెరిగింది, తర్వాత లాస్ ఆన్ ఫర్నిచర్, తర్వాత లాస్ ఆన్ వెహికల్, మార్కెటింగ్ శాలరీస్ అన్నారా. ఇవన్నీ కూడా మనకి మార్కెటింగ్ శాలరీస్ ఎగిరిపోయింది, లేదు. ప్రాసెసింగ్ ఛార్జెస్ దాంట్లో డిఫరెన్స్ దాంట్లో వెళ్ళిపోయింది. ప్రాసెసింగ్ ఛార్జెస్ డిఫరెన్స్ మనకి అది కనిపిస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే డిస్కౌంట్ రిసీవ్డ్, తర్వాత గెయిన్ అండ్ చిట్, తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 10,000, స్కాప్ సేల్స్ కూడా ఇక్కడికి వచ్చేసింది. చూసారా ఎంత మార్పులు మీకు కనిపించినాయో. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని జాగ్రత్తగా గమనించగలిగితే యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్. మీకు ఎవరు నేర్పక్కర్లేదు, ఎందుకంటే మీ కళ్ళ ముందే అన్ని ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎడ్యుకేషన్ నాకు ఆయన చెప్పట్లేదంటే మాత్రం పొరపాటు, మీరు చెప్పినట్టు ఆయన మీకు చెప్పనంత మాత్రాన పొరపాటు కాదు, మీరు నేర్చుకునే ఉద్దేశం మీకు లేనట్టు అవుతుంది. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తోటి ఇటువంటి ఎంట్రీస్ మీకు ఎక్కడ దొరకవండి. కేవలం మీకు కాస్త అవగాహన కల్పించాలి, మీరు ముందుకు వెళ్ళడానికి చాలా చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను చేశాను. ఇది గ్రహించగలిగితే ముందుకు వెళ్ళగలిగితే మీరు ధన్యులు. నేను చెప్పినవాడు నేను కూడా ధన్యుడిని. గుడ్ డే.